హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ అండ్ జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి 2024 మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. స్విఫ్ట్ డిజైర్ అనేది సబ్ కాంపాక్ట్ నాచ్ ప్యాక్ సెడాన్గా వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ 4-డోర్ వర్షన్గా. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ 2008లో జరిగింది మన ఇండియాలో. 2012లో సెకండ్ జనరేషన్ వచ్చింది, 2018లో థర్డ్ జనరేషన్ లాంచ్ అయింది. ఇది ఫోర్త్ జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్. న్యూ డిజైర్ అనేది సిగ్నిఫికెంట్గా అప్గ్రేడ్స్ అనేవి చూడొచ్చు. అవుట్ గోయింగ్ మోడల్తో కంపేర్ చేస్తే విజువల్గా అండ్ ఫంక్షనల్గా విత్ న్యూ ఫీచర్స్తో పాటు థర్డ్ జనరేషన్ డిజైర్ కూడా కంటిన్యూగా ప్రొడక్షన్ జరుగుతుంది క్యాబ్ ఆపరేటర్స్ కోసం. ఈ న్యూ జనరేషన్ డిజైర్ అనేది బేస్డ్ ఆన్ న్యూ జనరేషన్ షిఫ్ట్ పైనగా ఉంటుంది. మారుతి సుజుకి డిజైర్ అనేది ఫస్ట్ హిస్టరీని క్రియేట్ చేసింది మారుతి సుజుకి కార్స్లోనే 5 స్టార్ గ్లోబల్ అండ్ క్యాబ్ సేఫ్టీ రేటింగ్తో. ప్లాట్ఫామ్ వచ్చేసి హ్యాక్టిక్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. రిలేటెడ్ టు సేమ్ ప్లాట్ఫామ్ బెలినో, ఫ్రోనెక్స్, షిఫ్ట్ కూడా బిల్డ్ అవుతున్నాయి. అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే మాన్సర్, హర్యానాలో జరుగుతుంది. ఇంక ఈ కార్ యొక్క ధర గురించి మాట్లాడితేను వేరియంట్స్ వైజ్గా ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్స్లో లాంచ్ అయింది. 6,79,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి బేస్ మోడల్ 10,14,000 అనేది టాప్ అండ్ ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది. మనం చూసింది జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 13 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సిఎన్జీ అయితే 8,74,000 నుంచి స్టార్ట్ అయ్యి 9,74,000 అనేది ఎండ్ అవుతుంది. కలర్స్లో మీరు చూస్తుంది ఆల్డరింగ్ బ్లూ కలర్, దీంతోపాటు రెడ్, బ్రౌన్, బ్లాక్, వైట్, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఈ కార్ పర్చేస్ చేద్దామని ప్లాన్ చేస్తున్న వారైతే స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ పొందాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేసి మీరు స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ పొందొచ్చు. మన ఛానల్ నుంచి టెస్ట్ రైడ్ బుకింగ్స్ కూడా అడగొచ్చు. న్యూ స్విఫ్ట్ డిజైర్ అనేది నేను లాంచ్ అయిన రోజే రికార్డింగ్ అనేది చేయబడింది. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎడిటింగ్ అనేది డిలే అయింది. సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను, ఫస్ట్ రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ బైకర్స్ బాయ్ తెలుగు నుంచి మాత్రమే ఉంటాయి. ఇలాంటి ఛానల్ని జెన్యున్గా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని కొత్త వీడియోస్ విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాను. ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేసిన ఫ్రంట్ సైడ్ మనకు లాక్ కొత్తగా ట్రంక్ ఓపెనింగ్ బటన్ కూడా ప్రొవైడ్ చేసిన ఆటో ఓపెనింగ్. బ్యాక్ సైడ్ సుజుకి లోగో బ్లూ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. మారుతి నెక్సా ప్రీమియం కార్స్ లాంటి ప్రీమియం కీస్ అనేవి డిజైర్ పైన కూడా వచ్చాయి. న్యూ డిజైన్స్ ఫ్రమ్ ద సేమ్ ప్లాట్ఫామ్ అయినా న్యూ ఫ్రంట్ చూడొచ్చు. సుజుకి క్రోమ్ లోగో. ఫ్రంట్లో న్యూ అగ్రెసివ్ గ్రిల్ ఫ్యూచరింగ్ హారిజాంటల్ స్లేట్స్తో పాటు క్రోమ్ గార్నిష్ లైన్. ఫ్రంట్ వ్యూ కెమెరా, 360 కెమెరాస్ కూడా వచ్చాయి. హారిజాంటల్ స్లేట్ ఫ్రంట్ గ్రిల్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. ఇప్పుడు మనకు స్లిక్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అనేవి చూడొచ్చు. దీనివల్ల మనకు మోడర్న్ టచ్ అనేది తీసుకొస్తుంది. ఫుల్ ఎల్ఈడి స్టాప్ మోడల్లో వస్తే ఆటో అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫంక్షన్తో పాటు ఎల్ఈడి ఫాగ్ లైట్స్. బాడీ కలర్ న్యూ డిజైన్ ఆఫ్ ఫ్రంట్ బంపర్స్ అనేవి చూడొచ్చు రీడిజైన్లీ. అలాగే బోనెట్ పైన డీప్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి కార్నర్ ఎండ్స్లో ఉన్నాయి. నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ ఉన్నాయి వాషర్ జెట్స్తో పాటు. బట్ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి టాప్ మోడల్ జెడ్ఎక్స్ఐ ప్లస్లో కూడా మిస్ అనేవి అయ్యాయి. ఇక డిజైర్ యొక్క డైమెన్షన్స్ చూస్తే 4 మీటర్ లెంత్, 1.73 మీటర్ బ్రెత్, 1.52 మీటర్ హైట్ అనేది ఉంది. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే 10 mm హైట్ ఇంక్రీజ్ అయింది. 2.45 మీటర్ వీల్ బేస్, 163 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్, 4.8 మీటర్ టర్నింగ్ రేడియస్, 1000 kgs కార్బ్ వెయిట్ ఉంటే 1375 kgs గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది. ఇప్పుడు సైడ్ నుంచి న్యూ 15 inches డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్స్ అనేవి చూడొచ్చు. సిల్వర్ అండ్ బ్లాక్ ఎన్హాన్స్ స్పోర్టీ స్టాన్స్ తీసుకొస్తుంది. సిఎట్ సెక్యూరా డ్రైవ్ 2+ రేడియల్ టైర్స్ తీసుకున్నారు. 185/65 15 inches టైర్స్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్. ఫ్రంట్ సస్పెన్షన్ సింప్లీ మ్యాక్ పార్సన్ స్టంట్స్ విత్ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు సస్పెన్షన్ అనేది ఉంటుంది. సో టెస్ట్ డ్రైవ్ కూడా తొందరలోనే చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్తో పాటు ఇప్పుడు ఎల్ఈడి బ్లింకర్ అండ్ 360 degree కెమెరాస్ కూడా యాడ్ చేశారు. డీసెంట్ విండో గ్లాసెస్, మ్యాట్ బ్లాక్ బీ పిల్లర్, బిలో బెల్ట్ లైన్ క్రోమ్లో చూడొచ్చు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. విత్ ఫ్రంట్ డోర్స్లో ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్, కీలెస్ ఎంట్రీ కూడా ఉంది టాప్ వేరియంట్స్లో. సైడ్ డిజైన్స్. రేర్లో డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది, స్టిల్ డిస్క్ అనేది ఆఫర్ చేయట్లేదు. రేర్ సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్స్ అనేవి ఉన్నాయి విత్ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు అండర్ బాడీ నుంచి చూడవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ కూడా మీరు అండర్ బాడీ నుంచి చూడొచ్చు. ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ న్యూ స్విఫ్ట్ డిజైర్. డిజైర్ యొక్క ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటివరకు ఇంజన్స్ చూస్తేను ఫస్ట్ జనరేషన్లో 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1.3 లీటర్ డీజిల్ వస్తుండే. సెకండ్ జనరేషన్లో 1.2 లీటర్ K12M ఇంజన్ పెట్రోల్, 1.3 DDIS డీజిల్ ఉండే. థర్డ్ జనరేషన్లో ఓన్లీ పెట్రోల్, 1.2 MH EV అండ్ సిఎన్జీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం ఫోర్త్ జనరేషన్లో 1.2 Z సిరీస్ ఇంజన్ విత్ సిఎన్జీ ఆప్షన్ కూడా ఉంది.
సేల్స్లో 2008 నుంచి చూస్తే 8, 9, 10లో ఆల్మోస్ట్ 2 lakhs యూనిట్స్ సేల్ అయ్యాయి సక్సెస్ఫుల్లీ. 11లో 1 lakh యూనిట్, 12లో 1,54,000 యూనిట్స్, 13లో 2 lakhs యూనిట్స్, 14లో 2,10,000 యూనిట్స్, 15లో 2,33,000 యూనిట్స్, 16లో 2 lakhs యూనిట్స్, 17లో 2,25,000 యూనిట్స్, 18లో 2,61,000 యూనిట్స్, 19లో 2 lakhs యూనిట్స్, 20లో 1,24,000 యూనిట్స్, 21లో 1,16,000 యూనిట్స్, 22లో 1,59,000 యూనిట్స్, 2023 లాస్ట్ ఇయర్ మనకు 1,57,000 యూనిట్స్ సేల్ అయ్యాయి. రండి ఫ్రెండ్స్, న్యూ డిజైర్ రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. సుజుకి లోగో సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్, క్రోమ్ అసెంచుయేటెడ్ బూట్ లీడ్, అలాగే వై షేప్ ఆఫ్ 3D ట్రెంటీ ఎల్ఈడి టైల్ లైట్స్ చూడొచ్చు విత్ వై షేప్ ఆఫ్ డిఆర్ఎల్ ఇన్సైడ్ సిగ్నేచర్ డిజైన్, బాడీ కలర్ బంపర్స్, పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా, నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు. ఆల్సో మనకు ఏరో బూట్ లిప్ స్పాయిలర్గా చూడొచ్చు. న్యూ డిజైన్స్, రేర్లో వైపర్ అవసరం లేదు, డిఫాగర్ వస్తుంది విత్ ఇంటిగ్రేటెడ్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రండి బూట్ చూద్దాము. బూట్ ఓపెనింగ్ అనేది మనకు కీలో ఒక బటన్ ఇస్తున్న వర్క్ అవుతుంది చూద్దాం. ఇది వర్క్ అవుతుంది. సో ఇందులో లెవెల్స్ అడ్జస్ట్ చేసుకున్నైతేను బూట్ ఓపెనింగ్ అనేది ఇంకా పై కూడా అవుతుంది. న్యూ డిజైర్ యొక్క బూట్ స్పేస్ కూడా సేమ్ ఇంత ముందులోనే 382 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేస్ అనేవి ఈజీగా ఫిట్ అవుతాయి విత్ ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్, నో డౌట్ ఎట్ ఆల్. ఆల్సో నీట్లీగా ఇన్స్టలేషన్ అనేది చేశారు బెటర్ ఎన్విచ్ లెవెల్స్కి. వైర్స్ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. బూట్ ఓపెనింగ్ హెలోజన్ ల్యాంప్, అలాగే సీట్ బ్యాక్ సపోర్టర్గా కూడా చూడొచ్చు మనకు సేఫ్టీగా. దీని కింద స్టీల్ వీల్ ఆఫ్ స్పేర్ వీల్ అనేది చూడొచ్చు 15 inches అండ్ జాక్ అంతా కూడా అక్కడే నీట్లీగా ప్లేస్మెంట్ అనేది చేస్తున్నారు. ఇది ఓవరాల్గా బూట్ సంబంధించి. ఇక్కడ కూడా నీట్లీ ఇన్స్టలేషన్ చేసి ఉంటే బెటర్ ఎన్విచ్ లెవెల్స్ అనేవి ఉంటుండే. ఇది న్యూ డిజైర్ యొక్క బూట్. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మారుతి సుజుకి డిజైర్. 2015 డిజైర్ ఆల్సో జేడీ పవర్స్ మోస్ట్ అపీలింగ్ ఎంట్రీ మిడ్ సైజ్ కార్ అవార్డు కూడా గెలుచుకుంది. డిజైర్ మోస్ట్ పాపులర్ అవ్వడానికి మన ఇండియాలో మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ స్ట్రాంగ్ మార్కెట్ వాల్యూ. డ్రాబ్యాక్ ఆఫ్ డిజైర్ వచ్చేసి డీజిల్ ఇంజన్ లేకపోవడమే. డిజైర్ బెటర్ దెన్ బెలినో అంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్, కంఫర్ట్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చూస్తాను. ఆల్సో డిజైర్ బెటర్ దెన్ షిఫ్ట్ అంటారు సేమ్ ప్లాట్ఫామ్ అయినప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైలిష్, కంఫర్ట్ అండ్ సేమ్ పర్ఫార్మెన్స్. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ చూడొచ్చు. 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది డిజైర్లో. రండి ఇంటీరియర్లోకి ఏమాత్రం ఆలస్యకుండా స్టెప్ అయిపోదాం. ఇంకా ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ న్యూ డిజైర్ 2024 ఇంటీరియర్ చూడగానే డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఇంటీరియర్ థీమ్స్ అనేవి చూడొచ్చు సేమ్ ఇంత ముందులానే విత్ అర్బన్ స్టెన్ యాక్సెన్స్ ఆన్ సెంటర్ కన్సోల్ అండ్ డోర్ ట్రిమ్స్తో పాటు. వైడర్ డోర్స్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియా, డీసెంట్ ప్లాస్టిక్స్తో మనకు డోర్ ట్రిమ్స్ పైన కవర్ చేశారు డోర్ ప్యానెల్స్లో ఎవ్రీవేర్. క్రోమ్ డోర్ ఇంటీరియర్ హ్యాండిల్, పవర్ విండో, బాటిల్ హోల్డర్, స్పీకర్స్, 4 స్పీకర్స్, 2 tweeters, అర్క్మనీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తుంది ఈ కార్కి. అలాగే ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్ తోటే మేనేజ్ చేశారు. లెదరేట్ అపాలిస్ట్రీ మిస్సరం అయ్యాయి టాప్ వేరియంట్లో కూడా. రెండు ఒకసారి లోపల కూర్చొని డిజైర్ కంఫర్ట్ లంచుద్దాం. అంటే సపోర్ట్ ల్యాక్ అనేది అవుతుంది. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ మ్యాగజిన్ హోల్డర్. ఇది మ్యాక్సిమం అండ్ మినిమం నీ రూమ్ చూడొచ్చు. అడిక్వేట్ హెడ్ రూమ్ ఉంది. నా హైట్ 5.7కి ఇక్కడ వరకు వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్స్, హైలోజన్ రీడింగ్ ల్యాంప్, అలాగే న్యూ ఎలక్ట్రిక్ సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. కొత్తగా డిజైర్లో ఫస్ట్ టైం వచ్చింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 ఉన్నాయి. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది. సెంటర్ ఆంబరెస్ట్ కప్ హోల్డర్స్తో. బీచ్ కలర్ సీట్ బెల్ట్స్, 3 point సీట్ బెల్ట్స్ రేర్ ప్యాసింజర్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్. 3 passenger కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు అని ఈ కంపెనీ అయితే చెప్తుంది. క్వశ్చనింగ్ డీసెంట్గా ఉంది. రెడ్ డెడికేటెడ్ ఏసీ వెన్స్ కొత్తగా వచ్చాయి. ఆల్సో యూఎస్బీ పోర్ట్ అండ్ టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ స్పేస్తో. 2024 డిజైర్ డాష్ బోర్డ్ ఇలాగైతే కనిపిస్తుంది మనకు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి ఇప్పుడు డిజైర్లో అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఇది మంచి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్. ఇది కూడా సేఫ్టీ రేటింగ్ ఒక ప్లస్ అయిందని చెప్పాలి. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ ప్యాసింజర్స్ అన్ని చూద్దాం. రిక్వైర్ సెన్సార్ ఫ్రంట్ డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డ్యూయల్ టోన్ పీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ థీమ్ అనేది చూడొచ్చు. సేమ్ డిజైన్స్, సిల్వర్ స్టెయిన్ క్రోమ్, ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ, కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఐపీ ప్రామినెంట్ ఫినిష్ వుడ్ ఆన్ ద డాష్ పైన చూడొచ్చు మనకు స్టెయిన్ సిల్వర్ ఫినిష్తో పాటు. గ్లో బాక్స్, యూజ్ స్టోరేజ్ స్పేస్ ఉంది డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. ఏసీ వెన్స్, అలాగే ఇక్కడ ట్విట్టర్ మౌంట్స్ కూడా ఇవ్వచ్చు. 4 స్పీకర్స్, 2 tweeters అనేవి స్టాండర్డ్గా వస్తాయి. ఇక సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. సెంటర్ లాకింగ్, ఏబిఎస్, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబోజలైజర్, రేర్ కెమెరా విత్ గైడ్లైన్స్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండోస్ డ్రైవర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్, ప్రీ టెన్షనెడ్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, 360 degree కెమెరాస్,
గ్లోబల్ ఎన్కాప్ నుంచి అడల్ట్ ఆక్యుపెంటీలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అండ్ చైల్డ్ ఆక్యుపెంటీలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది గెలుచుకుంది. అడాస్ ఫంక్షన్ లైక్ సింగిల్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అడాస్ సింగిల్ ఫంక్షన్ ఫీచర్స్ కూడా ఆఫర్ అని చేస్తుంది. ఒక ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ నుంచి ఇలాగ ఉంటుంది. న్యూ స్టీరింగ్ వీల్ డిజైన్స్, డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ టాప్ వేరియంట్లో వస్తాయి. అలాగే డ్రైవర్ సీట్ అనేది మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఆటోమేటిక్ 2 పెడల్స్. ఇది హుడ్ ఓపెన్ చేయడానికి, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ బటన్స్ లైక్ ట్రాక్షన్ కంట్రోల్, కెమెరా వ్యూ బటన్, పుష్ బటన్, స్టార్ట్ స్టాప్, ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్స్ లాంటి బటన్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్సప్ డిస్ప్లే బెల్లి నుంచి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. రెండు లోపల స్టెప్ని మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. వెహికల్ స్టార్ట్ చేయగానే ఫుల్ స్వైప్ ఆఫర్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ క్లస్టర్లో చూడొచ్చు. అలాగే సుజుకి లోగో వెల్కమింగ్ ఫంక్షన్ అనేది ఇన్ఫర్టైన్మెంట్లో చూడొచ్చు. సో ఫస్ట్లీ మనకు 360 కెమెరా గ్రాఫిక్స్ ఆర్ రెజల్యూషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ అంతా కూడా బెలినో నుంచి బారో అనేది తీసుకున్నారు. టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తే 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ అంటాం దీన్ని. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. రిమోట్ కంట్రోల్ యాప్ ఇన్ఫో, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, అలెక్సా అండ్ గూగుల్ కనెక్షన్తో పాటు ఉన్నాయి. సెట్టింగ్స్లో చూస్తే నేను డిస్ప్లే, లాంగ్వేజెస్, డేట్ అండ్ టైం, సౌండ్ సెట్టింగ్, సెక్యూరిటీ, వెల్కమింగ్ మెసేజెస్, క్విక్ గైడ్, అలాగే మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, పైన షార్ట్కట్ వేజెస్, బ్లూటూత్ రేడియో, సరౌండింగ్ సెన్సింగ్ పవర్డ్ బై ఆర్క్మెనీ సౌండ్ సిస్టమ్ 6 స్పీకర్స్తో వస్తాయి మనకు. వైఫై కనెక్షన్, ఆడియో, క్విక్ గైడ్ అండ్ షార్ట్కట్ వేజెస్తో పాటు చూడొచ్చు. ఆల్సో వాయిస్ కమాండ్స్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో కమాండ్స్ అనేవి ఇవ్వచ్చు. ఫోన్, మీడియా, రేడియో, వాయిస్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. సో డెడికేటెడ్ వాయిస్ కోడ్స్తో పాటమే మనకు కమాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇన్ఫర్టైన్మెంట్ టెక్ ఫీచర్స్ నుంచి చూస్తాను. ఇవే కంటిన్యూగా క్లస్టర్ గురించి మాడితేను మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్ క్లస్టర్లో చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టాకో అండ్ స్పీడో అనేది అనలాగ్లో వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్తో మనకు ఓడో, ట్రిప్ మీటర్స్ బ్రౌజ్ చేసుకోవచ్చు. సెంటర్ బ్రౌజింగ్ కోసం రైట్ సైడ్తో యావరేజ్ ఎకానమీ, డ్రైవింగ్ టైం, అలాగే టోటల్ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, క్లాక్, టైం, డేట్, మోషన్ ఫ్రంట్ అండ్ రేర్, టార్క్ అండ్ పవర్, యాక్సిల్ అండ్ బ్రేక్, అలాగే గేర్ ఇండికేషన్, టెంపరేచర్స్, అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అని క్లియర్గా చూడొచ్చు. కంటిన్యూ సెంటర్లో మనకు హజర్ లైట్ స్విచ్, అర్బన్ స్టెయిన్ యాక్సెన్స్ ఆన్ ది ఏసీ వెన్స్, సెంటర్ కన్సోల్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ డిజిటల్ డిస్ప్లే. ఇది కూడా బెలినో నుంచి బారో చేసుకున్నారు. అలాగే ఇక్కడ మనకు USB-C పోర్ట్స్, 12 volts పవర్ సాకెట్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ వేరియంట్స్లో. ట్విన్ కప్ హోల్డర్స్, స్టైలిష్ 5-speed ఆటోమేటిక్ గేర్ లివర్ అనేది చూడొచ్చు విత్ గేర్ ఇండికేషన్స్తో పాటు. అలాగే అర్బన్ స్టెయిన్ యాక్సెస్ ఆన్ ద గేర్ లివర్, కీ హోల్డర్, క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది మిస్ అయింది ఫ్రంట్ ప్యాసింజర్కి. అలాగే లెదర్ నాబ్ స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు మనకు, న్యూ డిజైన్ విత్ స్టెయిన్ సిల్వర్ యాక్సెస్తో పాటు. సుజుకి లోగో, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్, వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ అడ్జస్ట్ అనేది మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ వేరియంట్స్లో, విచ్ ఈస్ గ్రేట్. ఆటో వైపర్స్ మిస్ అయ్యాయి కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ వస్తున్నాయి మనకి చూడొచ్చు ఫంక్షన్స్. ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ IRVM, ఆటో డిమ్మింగ్ ఇచ్చుంటే బాగుండు. హెలోజిన్ డోర్ లైట్స్, బ్లూటూత్ స్పీకర్ మైక్, ప్యాసింజర్ సైడ్ మనకు వ్యానిటరీ మిర్రర్ ఉంది, డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ఆఫర్ చేస్తున్నారు. ఫైనలీ ఎలక్ట్రిక్ సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు, మాన్యువల్ క్లోజింగ్ మూన్ రూఫ్తో పాటు. వాయిస్ కమాండ్ సన్ రూఫ్ మిస్ అయింది కాబట్టి ఫైనలీ డిజైర్లో అయితే సన్ రూఫ్ వచ్చింది. సో మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్ అనేది ఫైనలీ ఫుల్ఫిల్ అయ్యే టైం వచ్చేసింది. అన్ని ఫీచర్స్ వచ్చేస్తున్నాయి మనకు. డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది, కంఫర్ట్ బాగుంటుంది, సబ్ కాంపాక్ట్ సెడాన్ వస్తుంది అండ్ ఫుల్ఫిల్ ఫీచర్స్ అన్నీ వచ్చేసాయి సేఫ్టీతో పాటు. రెండు ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడానికి నార్మల్గా అయితే చూసాం. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. సో ఇప్పుడు మనకు న్యూ ఇంజన్ ఇది. సేమ్ మనం షిఫ్ట్లో చూసాం కదా, లేటెస్ట్ జనరేషన్ Z సిరీస్ ఇంజన్ అంటాం, Z112E ఇంజన్. సో ఇది మనకు 1197cc డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. 1.2 L Z సిరీస్ పెట్రోల్ ఇంజన్. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకు 3 cylinders ఇంజన్ అనేది అనుకోవచ్చు. కొంచెం వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. 12 valves వస్తుంది. 81 bhp పవర్, 112 Nm ఆఫ్ టార్క్, న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ ఇది. 5-speed మాన్యువల్, 5-speed ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మైలేజ్ మాన్యువల్ 24.79 km అని చెప్తున్నారు. ఆటోమేటిక్ 25.71 km అఫీషియల్గా చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో 22-23 వరకు ఇస్తుంది. CNG 33.73 km/kg అని చెప్తున్నారు. CNG రివ్యూ కావాలంటే కూడా కమెంట్ చేయండి, తీసుకొస్తాను. ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది. BS6 phase 2 ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ద్వారా. టాప్ స్పీడ్ అనేది 155 km/h వరకు వెళ్తుంది. పైన ఇన్సులేషన్ కూడా చేశారు. హుడ్ క్వాలిటీ స్లైట్లీగా బెటర్ అండ్ ఇంప్రూవ్ అయింది. ఈ కార్లో అడిషనల్ ఫీచర్స్ టాప్ వేరియంట్లో వచ్చేవి కీలెస్ ఎంట్రీ, రియల్ టైమ్ వెహికల్ ట్రాక్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్,
ఐడిల్ స్టార్ట్ స్టాప్ లాంటివి వస్తున్నాయి. అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ లైక్ లైవ్ లొకేషన్, ఓటీఏ అప్డేట్స్, గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, ఓవర్ ద స్పీడ్ అలర్ట్, టూయింగ్ వే అలర్ట్, వైలెట్ మోడ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, జియో ఫెన్సింగ్ అలర్ట్, యాంటీ థీఫ్ సెక్యూరిటీ సిస్టమ్ విత్ షాక్ సెన్సర్స్తో పాటు వచ్చాయి. ఈ కార్ యొక్క ప్రాపర్ రైవల్ కాంపిటీషన్ హోండా అమేజ్ రీసెంట్లీ ఫేస్ లిఫ్ట్ కూడా నెక్స్ట్లో రాబోతుంది. టాటా టియాగో వస్తుంది. హోండా ఆర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. డిజైర్ ఆల్సో గుడ్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ అని అంటారు. ZXi వేరియంట్ టాప్ మోడల్ అనేది వాల్యూ ఫర్ మనీ డిజైర్లోనే. డిజైర్ బెస్ట్ చాయిస్ టు బై బడ్జెట్ సబ్ కాంపాక్ట్ సెడాన్గా అని అంటారు. మారుతి డిజైర్ అనేది గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది. 4th జనరేషన్ మోడల్ ఇప్పుడు చూస్తుంది. రియల్ మైలేజ్ ఆఫ్ డిజైర్ వచ్చేసి 25 km/లీటర్. కాన్స్ అంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ డిజైర్ ఏంటంటే డీజిల్ ఇంజన్ లేకపోవడం అండ్ లో డ్రైవింగ్ పొజిషన్ ఉండడం మన ఇండియన్ రోడ్స్ తగ్గట్టుగా. ఒక డిజైర్లో ఆల్ ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడు హిల్ స్టేషన్కి అయితే అంత పవర్ సప్లై అనేది అవ్వదు. టాటా టియాగో అనేది సేఫర్ దెన్ డిజైర్ అని అంటారు. మారుతి ఎకో, ఎస్ప్రెసో, ఆల్టో, వ్యాగనర్ అనేవి నాట్ ఏ సేఫ్టీ కార్స్ మన ఇండియాలో అంటారు. డిజైర్ వర్త్ ఆఫ్ బయింగ్ బికాస్ ఆఫ్ ఆల్ రౌండర్ కార్. లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉండడం వల్లనే మారుతి సుజుకి డ్రాబ్యాక్ అవుతుంది. ఒక టొయోటా అనేది మోర్ రియలబుల్ కార్స్ అనేవి ఉంటాయి మారుతి సుజుకి కార్స్తో కంపేర్ చేస్తే. సేమ్ జపాన్ కంపెనీ అయినప్పటికీ మహేంద్ర అండ్ టాటా కంపెనీస్ ఆర్ ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ప్రజెంట్ మారుతి సుజుకి. ఎర్టిగా అనేది మోస్ట్ పాపులర్ కార్ సెల్లింగ్ మారుతి సుజుకి నుంచి. అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ కార్ మారుతి సుజుకి వచ్చేసి షిఫ్ట్ కార్ అంటారు. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. 2024 మారుతి సుజుకి డిజైర్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్-అరౌండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్, రెగ్యులర్ యూస్ అండ్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.